మంచిదండి. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండము 10వ అధ్యాయము 9వ వచనం 8 నుంచి చదువుదాం. కూషు నిమ్రోదును కనెను, అతడు భూమి మీద పరాక్రమశాలి అయి ఉండుటకు ఆరంభించెను. అతడు యెహోవా ఎదుట పరాక్రమము కలిగిన వేటగాడు కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడైన నిమ్రోదు వలె అనేటువంటి లోకోక్తి కలదు. జాగ్రత్తగా వినండి. మానవ జీవితంలో సృష్టి ప్రారంభపడిన దగ్గర నుంచి అనేక మంది దేవునికి వ్యతిరేకంగా నడుచుకుంటూ ఉన్నారు. అనేక మంది దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా యేసు ప్రభు వారికి వ్యతిరేకముగా అనేకమైన కార్యాలు జరుగుతూ ఉన్నాయి. భారతదేశంలో కూడా ఒకప్పుడు ఏదైనా ఒక విషయం చెప్పాలంటే భయపడే పరిస్థితి ఉండేది, కానీ ఇప్పుడు అలా కాదు. ఎవ్రీథింగ్ విల్ బి డైరెక్టెడ్. ప్రతీది కూడా ప్రత్యక్షంగా జరుగుతూ ఉన్నాయి. యేసు ప్రభు వారికి విరోధమైనటువంటి కార్యాలు, యేసు ప్రభు వారికి విరోధమైనటువంటి పనులు జరుగుతూ ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. అయితే ఇవి ఎప్పటి నుంచి మొదలయ్యాయి? దేవునికి వ్యతిరేకంగా నడుచుకోవటం అంటే అనాది కాలం నుండి దేవునికి వ్యతిరేకంగా నడుచుకోవటం జరుగుతూ ఉంది. దేవునికి వ్యతిరేకంగా ఉండుట అనేది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. మనం ఎప్పుడు కూడా దేవునికి విరోధంగా మనం ఉండకూడదు. దేవునికి విరోధంగా ఉంటే నష్టపోయేది మనమే. యేసు ప్రభు వారు కూడా చెప్పారు, ఇదిగో జాగ్రత్త, మీరు దేవునికి విరోధంగా ఉండుట మీకు మంచిది కాదు. దైవన వాక్యముల నుండి సామెతల గ్రంథము 21:30 చదువుదాం. 21:30 యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచన అయినను ఆలోచన అయినను నిలువదు అని రాయబడింది అక్కడ. దేవునికి విరోధమైన జ్ఞానమైన, దేవునికి విరోధమైన ఆలోచన అయినా, దేవునికి విరోధమైన వివేచన అయినా నిలువదు అని దేవుని వాక్యం చెబుతుంది. ఎందుకొరకంటే సృష్టికర్త అయిన, స్తోత్రం, ఆకాశమును నిర్మించిన వాడైన, భూమిని నిర్మించినవాడు, సకలమును సమస్తము కూడా ఆయన వలననే రూపించబడ్డాయి. ఆయన మాత్రమే సమస్తమును చేయగలిగినటువంటి సమర్థుడు. ఈ భూమి ఆయన మాట కోసం ఎదురు చూస్తుంది. ఆకాశం ఆయన మాట కోసం ఎదురు చూస్తుంది. మేఘములు ఆయన ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నాయి. అగ్ని ఆయన ఆజ్ఞ కోసం ఎదురు చూస్తుంది. అన్నింటి మీద ఆయనకు సర్వాధికారం ఇవ్వబడ్డది. స్తోత్రం కలుగునుగాక. కీర్తన గ్రంథములో మనం చదివినట్టయితే 104వ కీర్తన 32వ వచనాన్ని మనం చదివితే, ఆయన భూమిని చూడగా అది వణుకును, ఆయన పర్వతములను ముట్టగా అవి పొగరాజును అని రాయబడింది. భూమిని చూచినప్పుడు భూమి వణిగిపోతుందంట దేవుని సన్నిధిలో. స్తోత్రం. మనం ఉంటున్నటువంటి భూమి ఆయన చూపు పడిన వెంటనే భూమి గజగజ వణిగిపోతుంది. 104వ కీర్తనలో మరికొన్ని మాటలు వ్రాయబడి ఉంటాయి. 19వ వచనం మనం చదివినట్టయితే, ఋతువులను తెలుపుటకై ఆయన చంద్రుని నియమించెను, సూర్యునికి తన అస్తమయ కాలము తెలియను. నీవు చీకటిని కలుగజేయగా రాత్రి అగుచున్నది, అప్పుడు అడవి జంతువులన్నీ తిరుగుచున్నవి. అంటే దేవుడు చీకటిని కలుగు చేసేవాడు. చీకటి కలుగుగా కనుక చీకటి కలుగుతుంది, పగలు చీకటిగా మారుతుంది. ఈ సమయం ఇలాగే ఉండదు. కొద్దిసేపటికి కొన్ని గంటల్లో మరలా ఈ సమయం చీకటిగా మారిపోతుంది. ఇక్కడున్న వెలుగు ఉండదు, ఈ వెలుగంతా మరలా చీకటిగా మారిపోతుంది. కారణం ఏంటంటే ఇవన్నీ దేవుడు కలుగు చేస్తూ ఉన్నాడు. స్తోత్రం.
ఆయనకి ఏముందంటే అధికారం ఉంది. ఆయన అధికారంతో ఇవన్నీ కూడా చేయగలుగుతున్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకొరకంటే మరొక మాట కూడా మరి చదివినట్టయితే 104వ కీర్తనలోనే 4వ వచనాన్ని మరి చదివినట్లయితే, వాయువులను తనకు దూతలుగాను అగ్ని జ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసి ఉన్నాడు. స్తోత్రం. గాలిని తనకు ఎలా చేశాడంటే ఆయన తనకు దూతలుగాను, ఇంకొక మాట ఉంది అక్కడ, అగ్ని జ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసి ఉన్నాడు. 147వ కీర్తనలో కూడా 148 కీర్తనలో 7వ వచనాన్ని చదవండి. భూమి మీద ఉన్న మకరములారా, అగాధ జలములారా, యెహోవాను స్తుతించుడి. అగ్ని వడగండ్లారా, హిమమా, ఆవిరి, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను. స్తోత్రం. ఎంత అద్భుతం. అగ్ని వడగండ్లు దేవుని మాట వింటాయి, హిమము దేవుని మాట వింటుంది, ఆవిరి దేవుని మాట వింటుంది, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను. తుఫాను దేవుని ఆజ్ఞను తీసుకుని వస్తుంది. ఇవన్నీ దేవుని మాట వింటున్నాయి, ఇవన్నీ దేవునికి లోబడుతున్నాయి. కానీ మనిషి దేవుని ఎదుట తిరుగుబాటు చేస్తున్నాడు. సృష్టి అంతా దేవుని మాట వింటుంది. ఆకాశము, భూమి మీద చేయబడిన సమస్తము కూడా దేవుని మాట వింటున్నాయి. కానీ మనము ఆయన చేతులతో చేయబడిన మనము ఆయన ఎదుట తిరుగుబాటు చేస్తూ ఉన్నాం. దేవుని ఎదుట ఎప్పుడైనా మనం తిరుగుబాటు చేస్తున్నామా? మన తిరుగుబాటు ఎలా ఉంటుందంటే భక్తి కలిగినట్టే ఉంటుంది. మేము భక్తి పరులమే, మేము విశ్వాసులమే, మేము ప్రభువుని నమ్ముకున్నాం, మేము యేసు ప్రభువారిని తెలుసుకున్నాం, మేము యేసు ప్రభువారంటే ఎరుగుదుమో అంటాం. పేరుకు మాత్రమే క్రైస్తవులు మనం. కానీ మనం దేవుని మందిరాల్లో కనపడం, ప్రార్థన చెయ్యం, విశ్వాసం ఉండదు, దేవుని అంటే భయపడం మనం. ఇవాళ దేవుని ఆరాధన వాక్యం చెప్తున్నాను నేను, దేవుని భయం గురించి చెప్తున్నాను నేను. దేవుని భయం గురించి వాక్యం చెప్తుంటే, దేవుని భయం ఉందా మీకు అన్నాను నేను. ఉంది. అందరూ అన్నారు ఉందండి, మాకు ఉందండి. ఎందుకంటే దేవుని భయం ఉంటే దేవుడు ఐశ్వర్యం ఇస్తాడు అని చెప్పాను. ఎందుకంటే దేవుని భయము వారికి ఐశ్వర్యము అని యెషయా గ్రంథంలో ఉంటుంది. మరి దేవుని భయం ఉన్న వాళ్ళు ఎలా నిద్రపోతున్నారా అన్నాను నేను. అందరు నిద్రపోతున్నారు. వాళ్ళు ఎవరికాళ్ళు ఒకరికొకరు తర్వాత ఒకరు జాగ్రత్తగా గుర్తించుకుని ఒకరి గోడకి, ఒకరి మేడకి, ఒకరి తలుపులకి, ఉడదారు బంధాలకి వేసి దాపెడారు, పెట్టేసి పడుకుంటున్నారు ఇలా. కానీ వాళ్ళకి ఏముందంట? చాలా చమత్కారంగా ఉంటాయి కదా ఇలాంటివన్నీ, చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. మనకి భయం ఉండదంట, కానీ భయం ఉన్నది. కానీ దేవుని సన్నిధిలో ఎలా కూర్చోవాలో తెలదో. భయం ఉంది, ఎలా వినాలో తెలీదు. భయం ఉంది, ఎలాగ దేవునిని ఎడల ప్రవర్తించాలో మనకు తెలీదు. ఇదే తిరుగుబాటు అంటే. తిరుగుబాటు అంటే ఎక్కడి నుంచో రాదా, ఎవడో వచ్చి మన మీద ఇంత రాయేసి వెళ్ళిపోవటం కాదు. తిరుగుబాటు అంటే మనమే చేస్తుందే తిరుగుబాటు దేవుని దగ్గర. చాలాసార్లు మనం ప్రవర్తించవలసిన విధముగా ఆయన సన్నిధిలో ప్రవర్తించకపోతే అదే దేవుని యొక్క తిరుగుబాటు. ఉండాల్సిన విధంగా ఉండకపోతే తిరుగుబాటు. చేయాల్సిన పనులు దేవుని సన్నిధిలో చేయకపోతే తిరుగుబాటు. వచ్చిన దగ్గర నుంచి నీ నోరు ఇక్కడ వినబడకూడదు. లేదు దేవుడా యేసు రక్తం చేయి హల్లెలూయా. ఎందుకన్నానంటే ప్రభు వల్ల ఆరాధనలు వస్తుందమ్మా నోర్లు ఎక్కడ వస్తాయండి మీకు? నేను అలా కూర్చుని ఓపిగ్గా వింటున్నాను నేను మిమ్మల్ని 2 వారాల నుంచి. లోడ ఏం మాట్లాడుకుంటారు అర్థం కదండి. ఇలా నిలబడ్డ దిగురు నుంచి మాట్లాడుతూనే ఉన్నారు అందరు కూడా. పైపెచ్చి మీకు ఏముందంట? అబ్బా స్తోత్రం. ఏముందంట? భయం. ఎవరంటే భయము? భయం, చాలా భయం. మనకు భక్తి చాలా ఎక్కువ. మనకి ఎగ్జాంపుల్ చెప్పనా, మనకి ఏమీ రావు కానీ మనం అన్నీ ఉన్నట్టు నటిస్తాం. ఏమీ తెలీదు మనకి. ఇంకా మనం చాలా విషయాలు నేర్చుకోవాల్సి ఉంది. కానీ మనం ఏం చెప్తామంటే మాకు తెలదా, మాకు అన్నీ తెలుసు,
మాకు తెలదంటారండి, మాకు అన్నీ తెలుసు అంటాం మనం. ఇందాక అమ్మాయి సాక్ష్యం చెప్తుంటే నాకు నిజంగా ఒక నిమిషం వెరీ వెల్ మెచ్యూర్ పర్సన్ లాగా మాట్లాడింది అమ్మాయి, మంచి విశ్వాసిలాగా. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వాళ్ళ అమ్మ చెప్పుద్దా? స్తోత్రం. నేనేమంటానంటే మనం కూడా చెప్పాలా. ఆవిడకి ఆ భక్తి ఎలా వచ్చిందో తెలుసా? మీ ద్వారా వచ్చింది. వాళ్ళ అమ్మని తక్కువ అంచనేయకండి. పిల్లలు చేసేసారనేది గొప్ప సంగతి కాదు. వాళ్ళు భక్తి ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? తల్లి మెయిన్ ఇంపార్టెంట్. నడిపించింది ఆమె. ఒకప్పుడు దేవుని మందిరాన్ని నడిపించింది. పాటలు పాడు, అలా ఖాళీ కూర్చుంటాడే, వాక్యం చదువు. ఖాళీ కూర్చోవడం కాదు దేవుని మందిరంలో వచ్చింటారు. ఏదో ఒక పని చేయి. ఒకప్పుడు తిట్టో, ఏదో ఒక విధంగా చెప్పో. ఆ భక్తి భావన వాళ్ళలోనికి ఏం చేశారు? పంపించారు. ఈరోజు ఏమైంది? వాళ్ళ అమ్మకంటే ఇది అందరిలోని రావాలి. స్తోత్రం కలుగునుగా. అది మీరు కూడా చేయాలా. మీరు కూడా దేవుల్లో బలపడాలి. మనం వచ్చినట్టుగా నటించేవారుగా ఉంటే అది దేవుని ఎదుట తిరుగుబాటు. మనకి ఉన్నంత పరిస్థితులలో మనము కొడక జాగ్రత్తగా నడుచుకోకపోతే, దేవుని ఎదుట సరైన ప్రవర్తించకపోతే మనం దేవుని ఎదుట తిరుగుబాటు చేసిన వారం అవుతాము, మోసం చేసిన వాళ్ళు అవుతాం. దేవుణ్ణి ఎప్పుడు మనం మోసం చేయకూడదు. దేవుని ఎదుట యథార్థంగా ప్రవర్తించాలి మనం. స్తోత్రం. ప్రభువా, నా ప్రార్థన ఆలకించు నాయనా. నా చిన్న ప్రార్థన అయినా, దీన ప్రార్థన నాకు వచ్చినట్టే నేను చేస్తాను. పెద్ద ప్రార్థనలు అయితే నాకు రావు నాన్న. ఏదో నీతో మాట్లాడేటువంటి 2 మాటలు, ఆ 2 క్లుప్త మాటలు మాట్లాడుకోగలిగే శక్తిని, జ్ఞానమును, మీతో సహవాసం చేయగలిగేటువంటి కృపను, నీ సన్నిధిలో ఆనందించగలిగేటువంటి స్థితిని నాకు దయచేయండి. హల్లెలూయా. చాలదమ్మ ఇది మనకి. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మోసము, విరోధముగా ఉండుట, తిరుగుబాటు చేయటం, ఇవన్నీ దేవునికి అసహ్యములో. అటువంటి విధంగా మనం ప్రవర్తించకూడదు. వచ్చిందనేటువంటి బడాయి మనలో ఉండకూడదు. ఇంకా ఏదైనా నేర్చుకోవాలి దేవునిలో, మేము ఇంకా దేవునిలో ఎదగాలి, ఫలించాలి, అభివృద్ధి పొందాలి అనేటువంటి పరిస్థితి ఉండాలి. నేను హాస్టల్లో చదువుకునేటప్పుడు ఒక వార్డెన్ ఉండేవాడే. ఆ వార్డెన్ చాలా కఠినాత్ముడు. ఎంత కఠినాత్ముడు అంటే, ఎవడైనా తేడా చేస్తే చక్కగా రూమ్లో తీసుకెళ్ళి తలుపేసి బెల్ట్ తీసి ఏకంగా చితకరవేడేస్తాడు, శుభ్రం బాధేస్తాడు. అంత భయంకరమైనటువంటి కఠినాత్ముడు. అతనికి తప్పకుండా 16 ఎక్కాలు తప్పకుండా అందరికీ వచ్చి ఉండాలి. హాస్టల్లో ఉండేవాళ్ళు అందరికీ కూడా 16 ఎక్కాలు వచ్చేయాలి. 16 ఎక్కాలు గనక మీకు రాలేదో మీ తోలు తీసి ఎండేసేస్తాడు. అందులో డౌట్ లేదు. ఇక నాకు గుండె దడట్టుకుంది. ఎందుకంటే అప్పుడు దాకున్న వాడిని చాలా మంచోడు. చదివినా చదవకపోయినా, రాసినా రాయకపోయినా, వచ్చినా రాకపోయినా, వెళ్ళినా వెళ్ళకపోయినా అలాంటి వాళ్ళే మంచోళ్ళు మనకి. స్తోత్రం కలిగినగా. మనకి ఎలాంటి వాళ్ళు అంటే, ప్రార్థన చేయి, దేవుని మందిరానికి రా, వాక్యం వినో, సరిగా ఉండో, నీ పద్ధతి మార్చుకో, నీ బుద్ధి మార్చుకో అన్నవాళ్ళు ఎవరికి ఇష్టం ఉండదా? వచ్చారండి, రండి అమ్మ, ఏం పర్వాలేదు, మీరు ఎలా వచ్చినా పర్వాలేదు, మీరు ఎలా ఉన్నా పర్వాలేదు, మీరు ఎలా బతికినా పర్వాలేదు, దేవుడు అన్ని క్షమించేస్తాడు అన్నవాళ్ళు చాలా ఇష్టపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు అందరినీ. కఠినముగా ఉన్నవాడే మీ క్షేమాన్ని కోరతాడు. స్తోత్రం. కఠినముగా ఉండుట మంచిదే. ఒక టీచర్ కఠినంగా ఉంటే విద్యార్థులు జ్ఞానవంతులు అవుతారు. ఒక దైవజనుడు కఠినముగా ఉంటే విశ్వాసులు ప్రార్థనా యోధులు అవుతారు. గట్టిగా స్తోత్రం చెప్పరు. నా ఒక మాత్రం అలా చూస్తారు. కొన్ని మంచి విషయాలు దేవుడు పలికిచ్చినప్పుడు మనం వెంటనే ఏం చెప్పాలమ్మా? స్తోత్రం చెప్పాలి. అది నేర్చుకోవాలి. మన వాళ్ళు పెంతుకొస్తాడు. మనం మళ్ళీ ముసుగులైతే కట్టేశారు. యేసు రక్తం చేయమల్లేలుయ్య. చాలా బాగుందండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. అద్భుతం. చాలా బాగున్నారు మీరందరూ కూడా. నిజమే. చాలాసార్లు కూడా మనం గద్దించి దేవుని వాక్యాన్ని వివరించేటువంటి దైవజనుడు మనకు అవసరం. ఆయన కూడా ఏం చేసేవాడంటే వెళ్ళిపోయినాడు బాగానే వెళ్ళిపోయాడు. మాకు ఒక మూర్ఖుడు వచ్చేసాడు అక్కడికి. ఆడందరినీ 16 ఎక్కాలు అడుగుతూ ఉంటాడు. కానీ నాకు 16 ఎక్కాలు రావు, 10 ఎక్కాలే వచ్చు. కానీ ఎక్కడ ఏం అడుగుతాడో ఎవడకు తెలదు.
నా గుండె మాత్రం ఎప్పుడు ఆడి ఎదురు పడిపోతాడా, ఆడి చేతులు ఆయన ఎప్పుడు బలైపోతాడా, ఎప్పుడు తీసుకెళ్ళి రూమ్లోకి వెళ్ళి ట్రే పెట్టేస్తాడా అని నాకు ఒకటే కంగారు, భయం ఉండేది. అప్పుడు ఒకరోజు ఆయన దగ్గర ఉన్న సీక్రెట్ ఏంటో నేను కనిపెట్టాను. ఏంటా సీక్రెట్ తెలుసా? 11 మాట్లాడరే, 121, 12 144, 13 169, 14 తెలీదు, 16 ఈయన ఏమడుగుతాడు చెప్పండి అమ్మా? అయ్యే అడుగుతాడు. అప్పుడు ఒకటి చెప్పాడు, ఒరే భయపడకు, జ్వరం తెచ్చుకోకు, ఇంటికి వెళ్ళిపోకు, కంగారు పడకు, నేను నీకు చక్కటి సీక్రెట్ చెప్తాను. ఐ విల్ టెల్ యూ వెరీ గ్రేట్ ఐడియా. ధైర్యంగా ఉండు, ఏమీ లేదు. 16 ఎంత అడుగుతాడు అంతే. 16 ఎక్కువలో 16 అడుగుతాడు, ఇంకేం అడగడు. అవునే అన్నాను. అవును, అయ్యే కంటస్థ పెట్టు. 16 అనగా 256. అమ్మయ్యా, ఇలాగా 13 11, 11 12, 12 13 14 ఇవన్నీ కంటస్థ పెట్టేసి రెడీగా ఉన్నాను. ఏ రోజన్నా ఆడి దగ్గరికి ఎన్కౌంటర్ అయిపోదామని. పూర్తిగా రావండి, నాకు పూర్తిగా రావు. అయితే జాగ్రత్తగా ఏదో రోజు ఆడి చేతిలో నేను బలైపోతానని తెలిసి నాకు ఒకరోజు మేడం ఎట్లు గబగబా దిగి వచ్చేస్తున్నాను నేను స్కూల్కి వెళ్ళిపోదామని. వచ్చేద్దాను, ఆడ అప్పుడే ఆఫీస్ రూమ్లోంచి వచ్చాడు బలిగా. ఆడు ఎదురుకుండా పడిపోయాను నేను. నాకేం అర్థం, కాళ్ళు చేతులు ఆడుతుంది, ఏం చేయాలి తెలియదు. 16 అన్నాడు, 256 అన్నాడు, అది వెళ్ళిపో అన్నాడు. వచ్చా 16 ఎక్కువ. ఒకవేళ ఒకటి చెప్పరా 16 మొదటి నుంచి చెప్పరా అన్నాడు అనుకోండి, ఏమైపోద్ది? అక్కడే నా సీన్ కాలిపోద్ది, అక్కడే నేను అయిపోతాను ఆడి చేతిలో బలి. కానీ ఆ సీక్రెట్ ఏంటంటే ఏమీ లేదు. 16 12, 12 12, 13 13 వచ్చినట్టుగా బిల్డప్ ఇవ్వటం అంతే. వచ్చు, నాకు అన్నీ వచ్చు. మాకు రాదకుండా మాకు ప్రార్థన వచ్చు, మాకు మందిరం తెలుసు, మాకు దేవుని మందిరానికి వెళ్ళడం తెలుసు, మా పాస్టర్ గారు ఎవరో తెలుసు, అన్నీ తెలుసు మాకు. కానీ చాలాసార్లు దేవుని ఎదుట చేయకూడని పనులు చేస్తూ దేవుని గురించి గొప్పగా చెప్తాం మనం. దేవుని ఎదుట పాపం చేస్తూ, దేవుని ఎదుట అతిక్రమం చేస్తూ, దేవునికి నచ్చని కార్యాలు చేస్తూ మేము దేవుని బిడ్డలమని చెప్పుకుంటాం. అదే విరోధం అంటే. ఆ విరోధమైనది మన జీవితాలలో ఎప్పుడు జరగకుండా జాగ్రత్తగా చూసుకోవటం మంచిది. స్తోత్రం. ఇక్కడ దేవుని ఎదుట విరోధి ఉన్నాడు ఒకడు, వాడి పేరు ఏం పేరు? నిమ్రోదు. ఇది చాలా పెద్ద లెసన్. ఇది ఒక చారిత్రక విషయాలు ఇవి. ఇది మీకు చెప్పడానికి చాలా టైం పడుతుంది, కానీ మీకు అర్థమయ్యేటట్టుగా కొన్ని మాటలు చెప్పి ఒకవేళ ప్రభుచిత్తం అయితే మరొక పర్యాయము నేను దీన్ని వివరిస్తాను. స్తోత్రం చెప్పండి. పరిశుద్ధ గ్రంథములో 10వ అధ్యాయము 9వ వచనం 8వ వచనాన్ని మనం చదివితే, కూషు నిమ్రోదును కనెను, అతడు భూమి మీద పరాక్రమశాలి ఉండుటకు ఆరంభించెను, అతడు యెహోవా ఎదుట పరాక్రమము కలిగిన వేటగాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, నిమ్రోదు అనేవాడు పరాక్రమము కలిగిన వేటగాడు. నిమ్రోదు, అతని పేరు ఏం పేరు చెప్పండి? ఎవరికి ఆ పేరు ఎట్టకండి? నిమ్రోదు అనే పేరు ఎవరికి ఎట్టకండి? ఎందుకంటే భయంకరమైనటువంటి తిరుగుబాటుదారుడు. అతడు గొప్ప రాజ్యములను కట్టాడు, గొప్ప పట్టణములను తయారు చేశాడు. అతని చరిత్ర చదివితే గజ వణికిపోతాం మనము. అతడు ఎంత ఎత్తుంటాడో తెలుసా? సుమారు ఒక 20 అడుగులు ఎత్తుంటాడు. మనం 6 అడుగులు ఎత్తుంటాం కదా, అతడు ఒక 20 అడుగులు ఎత్తుంటాడు. అతని తలకాయ 6 అడుగులు ఉంటుంది. ఎప్పుడు చూడలేదా మీకు? శుక్రవారం ప్రార్థన రండి, ప్రొజెక్టర్లో చూపిస్తానే. ఎంత ఉంటుందో తెలుసా? ఇగో మన ఇది ఉంది కదా, ఎంత ఉంటుంది అనమాట. అతను అంత ఎత్తుంటాడు. అతల్ని ఏమంటారంటే నెఫీలులు అంటారు. ఏమంటారు చెప్పండి? నెఫీలులు. 6వ అధ్యాయము 4వ వచనాన్ని చదవండి. ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీద ఉన్నారు, తర్వాతను ఉన్నారు. దేవుని కుమారులు నరుల కుమారులతో పోయినప్పుడు
వారికి పిల్లలు కలిగారు. వాళ్ళని ఏమంటారని రాయబడిందో తెలుసా? నెఫీలులు అంటారు. చెప్పండి, ఏమంటారు? వినాలి, అందరూ వినాలి. చూడండి ఒకసారి, స్తోత్రం చెప్పండి. నెఫీలులు అంటారు వాళ్ళని. ఆ నెఫీలులో కోవకు చెందినవాడే నిమ్రోదు. చరిత్ర చెప్తుంది అతడు 20 అడుగులు ఎత్తుంటాడు. అతడు మన ఇంటి కంటే ఎత్తుగా ఉంటాడు. అతడు నడిచి వెళ్ళటం కాదు, మన ముందు నిలబడితే మన గుండె ఆగిపోతుంది. అలాంటి వ్యక్తి అతడు. అంత గొప్ప ఎత్తైనటువంటి వాడు. అతడికి ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే, అతని యొక్క ఆలోచన ఏంటంటే, దేవుని ఎదుట నేను పరాక్రమము కలిగిన వేటగాడును. అబ్బా, ఎవరి ఎదుట? దేవుని ఎదుట నేను పరాక్రమము కలిగిన వేటగాడును. ఎందుకోసం అతడు ఆ పేరు తెచ్చుకున్నాడంటే, దేవునికే విరోధంగా మారాడు కాబట్టి. అర్థమైందా? కొన్నిసార్లు మన జీవితంలో కూడా దీనిని బాగా ఆలోచించాలి. నిమ్రోదు ఏమనుకుంటున్నాడంటే, నేను అందరికంటే ఎత్తైన వాడను, అందరికంటే జ్ఞానవంతుడను, అందరికంటే నేను బలవంతుడను, అందరినీ ఎదిరించగలిగిన శక్తి సామర్థ్యాలు కలిగిన వాడను, కాబట్టి నాకు తిరగలేదు. నేను దేవునిని సహితం ఎదిరించగలను, దేవుని ఎదుట పరాక్రమము కలిగిన వేటగాడను. ఈరోజు మన జీవితాల్లో కూడా ఎక్కడో దగ్గర, ఎక్కడో ఒక చోట మనము ఏదో ఒక విషయం గురించి మనం ఏం చేస్తూ ఉంటాము? గర్వపడుతూ ఉంటాం. మాకేం తక్కువ అంటాం. మేము ఎందులో తక్కువ? మాకేమి తక్కువని? మా పరిస్థితి ఏంటో తెలుసా? మా పద్ధతి ఏంటో తెలుసా? మా జీవితం ఏంటో తెలుసా? మేము ఎవరిని లెక్క చేయాల్సిన అవసరం లేదో, ఎవరిని పట్టించుకోవాల్సిన అవసరం లేదో. ఎందుకంటే మేము ఒక గొప్ప ఉన్నతమైన స్థితిలో ఉన్నామని అనేక సార్లు మనం కూడా గర్వపడుతూ ఉంటాం. నిమ్రోదును గురించి ఆలోచన చేస్తే అతడు కూడా అనుకుంటున్నాడు, నేను అందరికంటే ఎత్తైన వాడను, నాకేం తక్కువ? నిజమే, ఎత్తైన వాడనను, గొప్పవాడనను, ధనము కలిగిన వాడనను, లేకపోతే అన్ని విషయాలలో ఆధిక్యతలు పొందిన వాడనను, చదువుకున్న వాడనను, లేకపోతే అన్ని సౌకర్యాలు సదుపాయాలు కలిగిన వాడనను నీవు నేను గర్వపడితే దేవుడు మనల్ని అతపాత్రలను తొక్కుపాడేస్తాడు. జాగ్రత్త. ఎందుకంటే మనం దేనిని బట్టి గర్వపడకూడదు. స్తోత్రం చెప్పండి. అసలు దేనిని బట్టి మనం గర్వపడకూడదు. మనం ప్రభువుని బట్టి అతిశయపడాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రభువా, నీ ఉన్నావు నాయన మా జీవితాలుగా జాలు. స్తోత్రం కలుగునుగాక. ఈ లోకంలో ఏమున్నా లేకపోయినా మా జీవితానికి మీరున్నారు ప్రభువా. మీరుంటే మాకు అది చాలు. మీరు నడిపింపు ఉంటే మాకు చాలు. మీరు ఎంతో మహత్వము కలిగినటువంటి దేవుడు, ఎంతో ఆశీర్వాదం కలిగినటువంటి దేవుడు, ఎన్నో మేలులు చేసేటువంటి దేవుడు. ప్రభువా, మీరుంటే మాకు చాలు. స్తోత్రం కలుగునుగాక. ఎరికో పట్టణానికి ప్రవేశిస్తున్నారు యేసు ప్రభువారు. లూకా సువార్త 18వ అధ్యాయము ముగిస్తున్నాను. 2-3 విషయాలు చెప్పి నేను ప్రార్థన చేస్తాను. 18వ అధ్యాయము 41వ వచనం. వాడి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన, ప్రభువా నీకు నేనేమి చేయగోరుచున్నావని అడుగుగా వాడు, ప్రభువా చూపు పొందగోరుచున్నాను. స్తోత్రం. దారి పక్కన ఒక గుడ్డోడు కూర్చుని ఉన్నాడు. అనేక దినాలుగా కళ్ళు లేవు పాపం. ఎరికో పట్టణంలోనికి యేసుప్రభు వస్తున్నారు. జనాలందరూ కోలాహలము, ఆనందము, సంతోషం, కేకలు, అందరూ కూడా సంతోషంగా యేసుప్రభు వారిని వెంబడిస్తూ ఉన్నారు. ఆయన ఎరికో లోపలికి వచ్చినప్పటికీ ఈ గుడ్డివాడు అన్నాడు, ఏం జరుగుతుంది అక్కడ? ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది అనగా ఆ జనాల్లో ఒకడు అన్నాడు, ఏం లేదు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు ఇగో మన ప్రాంతానికి, మన ఎరికో లోపలికి వచ్చారు అని చెప్పగానే అనగానే వెంటనే వీడు అందుకున్నాడు, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు, సహాయం చేయి అని కేకలు పెడుతుంటే పక్క వాళ్ళు అన్నారు, ఓయ్ ఆగో, ఎందుకు అరుస్తున్నావంటే? నువ్వు అరిచినంత మాత్రం నేను చెత్తనుకుంటున్నావా? నువ్వు పిలిస్తే ఆయన పలికేస్తాడనుకుంటున్నావా? నువ్వు ఏడిస్తే ఆయన ఏమన్నా నీ కన్నీళ్ళు తుడిచేస్తాడనుకుంటున్నావా? నువ్వేం చేసినా ఫలితలేదు, నువ్వు ఓరకుండము, జస్ట్ బీ సైలెంట్, నిశ్శబ్దంగా ఉండు అంట. కానీ అతడు ఏమన్నాడంతే, ఇంకా బిగ్గరగా కేకలు వేస్తున్నాడు. హల్లెలూయా.
ఇంకా బిగ్గరగా కేకలు వేస్తున్నాడు, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు, కరుణించు, కరుణించు అనగానే యేసు ప్రభు వారు నిలిచి వాడిని పిలిచాను. హల్లెలూయా. వాడిని నా దగ్గరకు తీసుకురండి అని చెప్పగానే ఆ గుడ్డివాడిని యేసు ప్రభు వారి దగ్గర తీసుకొచ్చారు. ప్రభు అడుగుతున్నారు, నేనేం చేయాలి, నీకు ఏం చేయాలి యేసు ప్రభు తెలీదా? జాగ్రత్తగా వినండి. యేసు ప్రభువు తెలుసు ఆడు గుడ్డివాడని, వాడి కళ్ళు చూడలేవని, వాడి నేత్రాలు తెరవజేయాలని, అతనిని బాగు చేయాలని యేసు ప్రభు వారికి తెలుసు. కానీ అతనినే అడుగుతున్నారు, నీకు నేనేం చేయాలి? ఎందుకొరకంటే ఇన్నాళ్ళు దాడు దేని మీద ఆధారపడ్డాడు? అయ్యా ధర్మం చేయండి, అమ్మ ధర్మం చేయండి, ఒక నాణ్యం ఉంటే వేయండి, లేకపోతే ఒక కాసు ఉంటే వేయండి, ఒక అణ ఉంటే వేయండి, లేదా ఒక షెకేల్ ఉంటే వేయండి, అయ్యా ఏదో ఒకటి సహాయం చేయండి. ఇన్నాళ్ళు తన చేతులు, తన నోరు ఎదుటివారి యొక్క సహాయాన్ని మాత్రమే కోరుకుంటున్నాయి, ఎదుటివాడి దగ్గర నుంచి ఏదో ఒక ఉపకారాన్ని మాత్రమే కోరుకుంటున్నాయి. కానీ కళ్ళు తెరవజేయ, నేను లోకాన్ని చూడాలి ప్రభువా, నా జీవితం ఇంతేనా, ఎవడైనా వచ్చి నన్ను బాగు చేస్తే బాగుండని ఎన్నడూ ఎవరిని అడగలేదు. అందరిని అడిగేది ఏంటంటే, నాకు సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి. కానీ ప్రభు వారి దగ్గరికి వచ్చేసరికి అతని విశ్వాసంతో పలుకుతున్నాడు, ప్రభువా నేను చూపు పొందాలి. హల్లెలూయా. చూపు పొందాలి. ఇన్నాళ్ళు నేను అడిగాను అనేక మందిని, వాళ్ళెవ్వరూ నాకు సహాయం చేయలేదు, కానీ నీ ఒక్కడవే నా కనులను తెరవజేయగలవాడవు. అందుకే నేనేం చేయాలని యేసుప్రభు వారిని అడిగినప్పుడు యేసుప్రభు వారి దగ్గర చెప్తున్నాడు, నేను చూపు పొందుకోవాలి, నాకు సహాయం చేయండి. ఎందుకంటే ఆయన మాత్రమే చేయగలడు. స్తోత్రం. మన దగ్గర ఉన్న డబ్బు మనల్ని రక్షించలేదు, మన బంగారం మనల్ని రక్షించలేదు, మనకున్న ఆధిక్యతలు మనం రక్షించలేవు, మన మేడలు, మిద్దెలు, భూములు ఏవి మనలను దేవుని రాజ్యానికి నడిపించలేవు. ప్రభు ఒక్కరు మాత్రమే. స్తోత్రం కలిగినగా ప్రభు ద్వారా మాత్రమే సాధ్యమైనవి కొన్ని ఉంటాయి. ఈరోజు మనం ఇక్కడికి రాగలిగామంటే కేవలము దేవుని కృప. స్తోత్రం చెప్పండి. ప్రభు నీ కృపను బట్టే కదా నాన్న ఆదివారం నుండి మరలా ఈ ఆదివారానికి మేము రాగలిగాం. ఎన్ని ప్రయాణాలు చేసామో, ఎన్ని చోట్లకు మేము వెళ్ళామో మా కుటుంబ జీవితాల్లో కానీ ఎక్కడైనప్పటికీ కూడా అనుక్షణమో మీరు మమ్మల్ని కాపాడుతూ, రక్షిస్తూ, బలపరుస్తూ ఉన్నారు. ఇది ఎవరు చేయగలరు? ఇరుగు పొరుగు వారు ఎవరు మాకు చేయలేరే, లేకపోతే మాకు తెలిసిన వారు, బంధువులు, స్నేహితులు, రక్త సంబంధులు ఎవరు మాకు చేయలేరు. నీ ఒక్కడవే మాకు చేయగలవు. స్తోత్రం. మనకున్న ఆధిక్యతలను ఎప్పుడు చూడకండి, మనకున్న గొప్పతనాన్ని ఎప్పుడు చూడకండి. ఎందుకంటే దేవుడు గొప్పవారిని సహితము అణచివేయగలడు. స్తోత్రం కలిగిన. ఎందుకంటే మనం దేనిని ఎక్కువగా చూస్తూ ఉన్నామో దానిని దేవుడు తగ్గించి వేయగలడు. నిజమే. మనం దేనిని బట్టి అతిశయపడాలి? భూమి ఆకాశములను సృజించిన దేవుని మీద మనం ఆధారపడాలి, ఆయనని బట్టే మనం అతిశయపడాలి. స్తోత్రం. నిమ్రోద్ అనుకుంటున్నాడు, నేను అందరికంటే గొప్పవాడను, నేను బలాత్కారుడను, ఎవరినైనా వశము చేసుకోగలను, ఏ రాజ్యమునైనా జయించగలను, ఎవరినైనా నేను ఓడించగలను, నాకు తిరగనేది లేదు, అవసరమైతే దేవునిని కూడా నేను ఎదిరించగలను అనుకున్నాడు. అందుచేతనే తర్వాతి కాలంలో నిమ్రోదు అంతమైపోయాడు. ఎలా అంతమైపోయాడో, అతడు ఎన్ని అద్భుత కార్యాలు చేశాడో, ఎలా జీవించాడో, అతని జీవిత విధానం ఏమిటో కూడా మనం వచ్చే వారాల్లో మనం తెలుసుకుందాము. ఈరోజు మనం నేర్చుకునేటువంటి విషయము, నిమ్రోదు పరాక్రమము కలిగిన వాడై ఉన్నాడు. ఆ దినాల్లో అందరూ అతన్ని చూసి భయపడే పరిస్థితికి వచ్చింది. దేవుని ఎదుటే తిరుగుబాటు చేస్తున్నాడు. తిరుగుబాటు చేయుట ఎంత మాత్రం మంచిది కాదో, మనము మన జీవితాల్లో దేవుని అధికారాన్ని ఒప్పుకోవాలి. దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయకూడదు. మన పాపములను ఒప్పుకొని పరిశుద్ధపరచబడి నీతిగా, యథార్థంగా భక్తి జీవితం చేసుకుందాం. ప్రభుకి ఇష్టమైనటువంటి బిడ్డలుగా జీవిద్దాం. కష్టకాలంలో దేవుని మీద ఆధారపడదాం. తప్పక దేవుడు మన ప్రార్థనను ఆలకిస్తాడు, మన కుటుంబాలను దీవిస్తాడు. మనం తగ్గించుకున్నప్పుడు దేవుడు మనలను హెచ్చిస్తాడు. హెచ్చించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు మనకున్నాడు. ధైర్యంగా ఉండండి, ప్రార్థన చేసుకోండి. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక.